హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో మనం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ భక్తితో సమర్పించే తలనీలాలు గుడి బయటకు రాగానే నల్ల బంగారంగా మారిపోతున్నాయని మీకు తెలుసా? అవును, మనం మొక్కు తీరిందని వదిలేసే ఆ జుట్టు ఇంటర్నేషనల్ మార్కెట్లో 1 కేజీ ధర అక్షరాల 25,000 రూపాయలు. కేవలం ఈ జుట్టు అమ్మకం ద్వారానే టీటీడీ ప్రతి ఏటా 176 కోట్లు సంపాదిస్తుంది. కానీ ఇది కథలో ఒకవైపు మాత్రమే. దీని వెనుక రాత్రికి రాత్రి బోర్డర్లు దాటుతున్న 8,000 కోట్ల స్మగ్లింగ్ మాఫియా ఉంది. మన తెలుగు ఇళ్లలో పారేసే జుట్టు చైనా ఎకానమీని ఎలా పెంచుతుంది? హాలీవుడ్ హీరోయిన్స్ తల మీద మన తిరుపతి జుట్టు ఎందుకు మెరుస్తుంది? దీని వెనుక ఉన్న ఎకనామిక్స్ ఏంటి? స్మగ్లింగ్ మాఫియా కళ్ళు దీని మీద ఎందుకు పడ్డాయి? వెల్కమ్ టు బిజినెస్ ఇన్సైట్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో తిరుమల హెయిర్ ఇండస్ట్రీకి సంబంధించిన షాకింగ్ బిజినెస్ ఇన్సైట్స్ మీకోసం. ఈ బిజినెస్ సామ్రాజ్యానికి పునాది తిరుమల కొండపై ఉన్న కళ్యాణ కట్ట. మన హిందూ సాంప్రదాయంలో తలనీలాలు ఇవ్వడం అంటే మన అహంకారాన్ని దేవుడి కాళ్ళ దగ్గర వదిలేయడం. ప్రతిరోజు దాదాపు 50,000 నుండి 1,00,000 మంది భక్తులు ఇక్కడ గుండు కొట్టించుకుంటారు. ప్రపంచంలో మరే ఇతర ప్రదేశంలోనూ ఇంత భారీ స్థాయిలో హ్యూమన్ హెయిర్ కలెక్షన్ జరగదు. అయితే ఒకప్పుడు ఈ జుట్టును కేవలం ఒక వేస్ట్ మెటీరియల్గా చూసేవారు. దీన్ని కాల్చేయడమో లేదా పాతిపెట్టడమో చేసేవారు. కానీ ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్లో దీని విలువ తెలిసిందో సీన్ మొత్తం మారిపోయింది. అసలు మన జుట్టుకే ఎందుకు ఇంత డిమాండ్? దీనికి ప్రధాన కారణం మన భారతీయ మహిళలు. బయట దేశాలతో పోలిస్తే మన వాళ్ళు జుట్టుకు రసాయనాలు తక్కువగా వాడతారు. ఎక్కువగా కొబ్బరి నూనె రాసి షాంపూలు తక్కువగా వాడి కాపాడుకుంటారు. ఈ రకమైన డ్యామేజ్ లేని జుట్టును బిజినెస్ భాషలో వర్జిన్ హెయిర్ అంటారు. ఇది చాలా స్ట్రాంగ్గా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏ రంగులోకైనా మార్చుకోవచ్చు, ఏ స్టైల్కైనా వాడచ్చు. అందుకే దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రీమియం రేట్ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి టీటీడీ ఒక పక్కా సిస్టమ్ని తయారు చేసింది. భక్తులు ఇచ్చిన జుట్టును శుభ్రం చేసి దాని పొడవును బట్టి 5 గ్రేడ్స్గా విభజిస్తారు. గ్రేడ్ 1లో వచ్చేసి 31 అంగుళాల కంటే పొడవు ఉండే జుట్టు ఉంటుంది. ఇది అత్యంత ఖరీదైనది. గ్రేడ్ 2లో అయితే 16 నుండి 30 అంగుళాల వరకు ఉంటుంది. ఇలా వేరు చేసిన జుట్టును ఆన్లైన్లో ఈవేలం వేసి విదేశీ కంపెనీలకు అమ్ముతారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగే వైట్ బిజినెస్. కానీ ప్రపంచానికి వెళ్తున్న ఇండియన్ హెయిర్లో తిరుమల వాటా చాలా తక్కువ. మరి మిగిలిన 1,000 టన్నుల జుట్టు ఎక్కడి నుండి వస్తుంది? అక్కడే మన కథలో అస్సలు ప్రాబ్లం మొదలైంది. తిరుమల నుండి వచ్చేది క్వాలిటీ మాత్రమే. మరి టన్నుల కొద్దీ ఎక్స్పోర్ట్ అవుతున్న క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీని ఆన్సర్ మన ఇళ్లలోనే ఉంది. ప్రతిరోజు మన ఇంట్లో మన అమ్మో చెల్లో తల దూకున్నప్పుడు రాలిపోయే జుట్టును ఏం చేస్తున్నారు? ఒకప్పుడు బయట పారేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి వీధిలో వచ్చే వ్యాపారికి ఇచ్చి బదులుగా పిన్నులో ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుంటున్నారు. లోకల్గా దీన్ని గోలీ హెయిర్ లేదా చిక్కు జుట్టు అంటారు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ ఇండియా నుండి విదేశాలకు వెళ్తున్న మొత్తం జుట్టులో తిరుమల వాటా కంటే ఈ గోలీ జుట్టు వాటానే ఎక్కువ. దాదాపు 80% మార్కెట్ దీందే. ఇక్కడే చైనా ఎంటర్ అయింది. ప్రపంచ విగ్గుల మార్కెట్ మొత్తం చైనా గుప్పెట్లో ఉంది. వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, కానీ రా మెటీరియల్ లేదు. చైనా జుట్టు విగ్గుల తయారీకి అంతగా పనికిరాదు. అందుకే వాళ్ళ కన్ను మన భారతీయ జుట్టు మీద పడింది. అసలు ఈ బిజినెస్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ మొదలైంది అంటే టీటీడీ 2011లో ఈవేలం సిస్టమ్ తెచ్చింది. దీనివల్ల గ్లోబల్ కంపెనీలు డైరెక్టుగా బిడ్డింగ్లోకి వచ్చాయి. దెబ్బకి కిలో 500 రూపాయలు ఉండే రేటు 20,000కి ఎగబాగింది. సరే, తిరుపతి నుండి ముడిసరుకు వస్తుంది. మరి దాన్ని క్లీన్ చేసి పాలిష్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి మార్చేది ఎవరు? అక్కడే మన ఏలూరు పిక్చర్లోకి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు ఈరోజు హెయిర్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. కోల్కతా, చైనా లాంటి మెట్రో సిటీస్ ఉన్నా ఈ బిజినెస్ మాత్రం ఏలూరులోనే సెటిల్ అయింది. ఎందుకంటే స్కిల్. మురికిగా చిక్కుబడిపోయిన జుట్టుని కడిగి యాసిడ్లో ముంచి షాంపూ చేసి ఒక పట్టులాంటి జుట్టుగా మార్చే టాలెంట్ మన ఏలూరు వాళ్ళ సొంతం. ఈరోజు ఆ ఊరిలో దాదాపు 5 లక్షల మంది మహిళలు ఈ ఇండస్ట్రీ మీదే బతుకుతున్నారు. ఇంటి పని చేసుకుంటూనే కిలోల లెక్కన జుట్టును చిక్కు తీస్తూ నెలకు 10,000 నుండి 15,000 సంపాదిస్తున్నారు. ఒక పక్క టీటీడీకి ఆదాయం, మరో పక్క లక్షల మందికి ఉపాధి. చూడ్డానికి ఇది పర్ఫెక్ట్ ఎకానమిక్ మోడల్లా ఉంది కదా. కానీ ఈ మెరుపు వెనుక ఒక పెద్ద చీకటి కోణం ఉంది. అదే ఇప్పుడు ఈ ఇండస్ట్రీని భయపెడుతుంది. చైనాకి మన జుట్టు కావాలి, కానీ లీగల్గా కొనాలంటే 28% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. దాన్ని ఎగ్గొట్టడానికి వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ రూట్ని క్రియేట్ చేశారు. హైదరాబాద్, విజయవాడలో కలెక్ట్ అయిన టన్నుల కొద్ది గోలీ జుట్టును ట్రైన్స్లో, లారీల్లో రహస్యంగా కోల్కతా చేరవేస్తున్నారు. అక్కడి నుండి మిజోరాం బోర్డర్ దాటి తర్వాత మయన్మార్ బోర్డర్ దాటి చైనాకి వెళ్ళిపోతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రీసెంట్గా చేసిన రైడ్స్లో బయటపడిన నిజం ఏంటంటే ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ విలువ అక్షరాల 8,000 కోట్లు. కేవలం డబ్బు మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద హవాలా రాకెట్ కూడా ఉంది. జుట్టు అటు వెళ్తుంది, బదులుగా బంగారం, డ్రగ్స్ మరియు ఇల్లీగల్ క్యాష్ ఇటు వస్తుంది. ఇది దేశానికి జరుగుతున్న నష్టం అయితే మరోపక్క వర్కర్ల ప్రాణాలకు జరుగుతున్న
జరుగుతున్న నష్టం ఇంకోటి ఉంది. ఏలూరులోని చిన్న చిన్న గదుల్లో వెంటిలేషన్ లేకుండా ఘాటైన సల్ఫ్యూరిక్ యాసిడ్లో జుట్టుని ఉడికిస్తారు. ఆ పొగలు పీల్చడం వల్ల అక్కడి మహిళలు శ్వాసకోశ వ్యాధులతో, చర్మ వ్యాధులతో నరకం చూస్తున్నారు. కానీ ఏం చేస్తారు? పొట్టకూటి కోసం ఆ విషయాన్ని పీలుస్తూనే చైనా వాడి జుట్టుని అందంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ దందాకి చెక్ పెట్టడానికి గవర్నమెంట్ రీసెంట్గా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఇప్పుడు సీన్ మొత్తం మార్చేసింది. స్మగ్లింగ్ వల్ల దేశానికి జరుగుతున్న 8,000 కోట్ల నష్టాన్ని చూసి ప్రభుత్వం సీరియస్ అయింది. అందుకే 2025 ఫిబ్రవరిలో ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదే ఎక్స్పోర్ట్ బ్యాన్. కొత్త రూల్ ప్రకారం ఇకపై ఇండియా నుండి ముడి జట్టును బయట దేశాలకి అమ్మాలంటే దాని విలువ కనీసం కిలో $65 ఉండాలి. అంటే ఇది సుమారు 5,500 రూపాయలు. ఇది ఎందుకు మాస్టర్ స్ట్రోకో తెలుసా? మనం ఇందాక చెప్పుకున్న గోలి జుట్టు లేదా వేస్ట్ హెయిర్ విలువ కిలో 2,000 నుండి 3,000 మాత్రమే ఉంటుంది. సో కొత్త రూల్ ప్రకారం దీన్ని ముడిసరుకుగా ఎక్స్పోర్ట్ చేయడం ఇకపై కుదరదు. దీంతో స్మగ్లర్లకి దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ జుట్టుని ఇండియాలోనే శుభ్రం చేయాలి, ప్రాసెస్ చేయాలి, దాన్ని విలువైనదిగా మార్చాలి. అప్పుడే రేటు పెరుగుతుంది, అప్పుడే ఎక్స్పోర్ట్ చేయగలరు. దీనివల్ల చైనాకి రా మెటీరియల్ ఆగిపోయింది. అదే సమయంలో మన ఏలూరు, విజయవాడ పరిశ్రమలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మన వాళ్ళు కేవలం జుట్టు నమ్మడం లేదు, విగ్గులు, ఎక్స్టెన్షన్లు తయారు చేసి అమ్మే స్థాయికి ఎదుగుతున్నారు. అంటే ఇంతకాలం చైనా తిన్న లాభం ఇకపై మన జేబుల్లోకి రాబోతుంది. టీటీడీకి ఎలాగో హై క్వాలిటీ జుట్టు ఉంది కాబట్టి వాళ్ళకి ఢోకా లేదు. వాళ్ళ ఆదాయం ఈ సంవత్సరం 176 కోట్లు దాటుతుందని అంచనా. సో ఒక చిన్న రూల్ చేంజ్ ఒక పెద్ద మాఫియాని దెబ్బకొట్టి మన లోకల్ బిజినెస్ని ఎలా లేపిందో చూసారా? ఒక సామాన్యుడిగా లేదా ఒక ఆంటర్ప్రెన్యూర్గా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 2 ఉన్నాయి. లెసన్ నెంబర్ 1, వాల్యూ ఎడిషన్ ఈజ్ కింగ్. ఇన్నాళ్ళు మనం చేసింది ఏంటి? మన దగ్గర ఉన్న అద్భుతమైన జుట్టుని ముడిసరుకుగా కిలో 5,000కి అమ్మేశాం. దాన్ని చైనా వాడు ప్రాసెస్ చేసి విగ్గుగా మార్చి కిలో ₹1,00,000 అమ్మాడు. గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో ఎప్పుడు ముడిసరుకు అమ్మేవాడికి కూలీనే మిగులుతుంది, కానీ ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మేవాడికి అసలైన లాభం ఉంటుంది. ఇప్పుడు ఇండియా మొత్తం చేస్తున్నది అదే. ఇక తర్వాత లెసన్ నెంబర్ 2, వేస్ట్ టు వెల్త్. మనం దువ్వెనలో వచ్చిన జుట్టుని చెత్త అనుకున్నాం, కానీ అదే ప్రపంచానికి అందాన్నిచ్చే సాధనమని వ్యాపారులు గుర్తించారు. మీ చుట్టూ కూడా ఇలాంటి అవకాశాలు ఉండొచ్చు. జనం దేన్నైతే వేస్ట్ అనుకుంటున్నారో అందులోనే ఒక పెద్ద బిజినెస్ దాగి ఉండొచ్చు. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, తిరుమల కొండపై ఒక భక్తుడు తన అందాన్ని త్యాగం చేస్తాడు. ఆ త్యాగం ఏలూరులోని ఒక కార్మికుడికి ఉపాధినిస్తుంది. చివరికి అది అమెరికాలోనో ఆఫ్రికాలోనో క్యాన్సర్తో జుట్టు కోల్పోయిన ఒక పేషెంట్ ముఖంపై చిరునవ్వునిస్తోంది. భక్తి, బిజినెస్, మానవత్వం, ఈ మూడింటి కలయికే ఈ తిరుమల కురుల సామ్రాజ్యం. ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో ఈ బ్లాక్ గోల్డ్ ఇకపై మన దేశ ఖజానాన్ని నింపుతుందని ఆశిద్దాం. నా ప్రశ్న ఏంటంటే, మన దేశంలోనే మరిన్ని విగ్గుల ఫ్యాక్టరీలు వస్తే చైనా ఆధిపత్యానికి పూర్తిగా చెక్ పెట్టొచ్చని మీరు భావిస్తున్నారా? అలాగే వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్లో ఇంకా ఏ రంగాల్లో మనకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్వెస్టిగేటివ్ కేస్ స్టడీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పవర్ఫుల్ బిజినెస్ స్టోరీస్ కోసం బిజినెస్ ఇన్సైట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.